तीन भाषा हैदराबाद में जरूरत नहीं है। किसी से हिंदी से बात कर सकते, इंग्लिश में बात सकते, तेलुगु में बात कर सकते, उर्दू में बात कर सकते। हिंदी विशिष्ट भाषा, భిన్నమైన సంస్కృతులతో మన దేశం కూడుకొని ఉన్నప్పటికీ హిందీ తమిళనాడులో మాట్లాడితే చెల్లదు అనే భావం ఉండేది. హిందీ తమిళనాడులో ఎవరికి రాదు అన్న భావం ఉండేది. ఇవాళ చెన్నైలో ఎక్కడ చూసినా హిందీ సినిమాల పోస్టర్స్, హిందీ సినిమాల హోర్డింగ్స్ ఉన్నాయి. హిందీ సినిమాలు ఆడుతున్నాయి పెద్ద ఎత్తున. కర్ణాటక చెప్పాల్సిన పని లేదు, కేరళలో హిందీ మాట్లాడతారు. ఎటొచ్చి ఇంకా ఆంధ్రాలోనే, తెలంగాణ అయితే సరే కానీ ఆంధ్రాలోనే ఇంకా కొంత హిందీ. ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు, కుటుంబాలు, పిల్లలు హాయిగా హిందీ నేర్చుకుంటున్నారు. హైదరాబాద్లో ఉన్న పిల్లలంతా హిందీ నేర్చుకుంటున్నారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఇక్కడ ఏర్పాటు కావటం, ఇక్కడున్న సంస్కృతి, హైదరాబాద్ సంస్కృతి, హైదరాబాద్ రాష్ట్రంలో పక్కన మహారాష్ట్ర, కర్ణాటక ఇందులో చేరి ఉండటం, పలు భాషలకు హైదరాబాద్ కేంద్రమైంది. అన్ని భాషలు, ఏ భాష మాట్లాడినా హైదరాబాద్లో ఉండగలుగుతామన్న విశ్వాసం ఇవాళ అందరికీ ఈ భారతదేశంలో ఉంది. వినయవీర్ గారిని స్వయంగా ఎరుగుతుంది. 1996లో 1996 ఫస్ట్ టైం నేను చైర్మన్ ఆఫ్ ది ప్రెస్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు వారిని బోర్డు, వారి తండ్రి గారు యుద్ధవీర్ గారిని కూడా నేను ఎరుగుతున్నాను. వినయవీర్ తల్లి గారిని కూడా చూశాను, సీతా యుద్ధవీర్ని. చాలా పెద్ద కుటుంబం. మిలాప్ హిందీ దినపత్రికకు చరిత్ర ఉంది. ఇంకొక 5 సంవత్సరాలు అయితే శత జయంతి కూడా జరుపుకుంటుంది. 1929లో గాంధీ ప్రోత్సాహంతో ఈ పత్రిక ఏర్పడ్డది. యుద్ధవీర్ గారు 1929లో దీన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్రోద్యమ పోరాటంలో మిలాప్ పాత్ర ఉంది. అందుకని ఇక్కడ తెలుగులో ఆంధ్ర పత్రిక ఉండేది. 1930sలోనే బాంబేలో మొదలైంది వీక్లీగా. స్వాతంత్రోద్యమానికి ప్రోత్సహించిన పత్రికల్లో ఆంధ్ర పత్రిక ప్రథమ పత్రిక. ఆ రోజుల్లో మొట్టమొదటి దినపత్రిక ఆంధ్ర పత్రికనే వచ్చింది. కారణాంతరాల వల్ల అది కొనసాగలే. మిలాప్ విస్తరిస్తుంది. జర్నలిస్టులకు సంబంధించి భేదభావం లేదు. హిందీ జర్నలిస్ట్ వేరు, తెలుగు జర్నలిస్ట్ వేరు, ఉర్దూ జర్నలిస్ట్ వేరు, ఇంగ్లీష్ జర్నలిస్ట్ వేరు అంటే మన రాజ్యాంగం ఒప్పుకోదు. భాషా ప్రాతిపదిక మీద విభజించడానికి అవకాశం లేదు. గత ప్రభుత్వము అక్రిడిటేషన్స్ జర్నలిస్టులకు ఇవ్వటానికి భాషా 2016లో దాన్ని హైకోర్టు కొట్టేసింది. మనం భాషా ప్రాతిపదిక మీద మీరు విభజించి చేయటానికి వీల్లేదు అని చెప్పి, అందువల్ల హిందీ భాష అయినా, ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా క్రైటీరియా ఒకటే. అందుకు ఈ ప్రభుత్వం రూల్స్ను ఏర్పాటు చేయటానికి, అన్ని పత్రికలు సమానమే, అన్ని భాషా పత్రికలు సమానమే అని చెప్పటానికి త్వరలో ఒక కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. అలాగే
మిత్రుల పేరుతో ఏర్పాటు చేసినటువంటి శర్మ గారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి అవార్డు. శర్మ గారు అనుకోకుండా ఊహించలే ఇంత త్వరగా మన నుంచి, పత్రిక నుంచి, జర్నలిస్టుల నుంచి దూరం అవుతారని. అలాగే విద్యారణ్య నా సహచరుడు, నాతో పాటు పనిచేశాడు చాలా కాలం విలేకరిగా. నేను విలేకరిగా పనిచేశాను, విశాలాంధ్ర పత్రికకు విలేకరిగా దాదాపు 40 ఏళ్ళు. ఈ జర్నలిజం వృత్తిలో ఇప్పటికీ 50 ఏళ్ళు దాదాపు కొనసాగుతున్నాను. ఈ మిత్రుల పేరుతో మెమోరియల్గా ఏర్పాటు చేసిన ఈ సభకి నన్ను ఆహ్వానించినందుకు, ఈ రాష్ట్రం హైదరాబాదు అందరిది, అన్ని భాషల వారిది, ఈ రాష్ట్రం అందరిది అని చెప్పి మరోసారి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.